వికట జీవుల వికాసం విధాత చూపిన ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అతి శ్రేష్టమైన ఈ సందర్భం ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా ఒక మంచి విధానం, ఒక చక్కని మార్గంలో ప్రతి మనిషిని కూడా పరలోకపు తండ్రి నిలువబెట్టాలి అని వ్రాయించిన మాటలను మనమందరం కూడా నేర్చుకోవడానికే పరలోకపు తండ్రి ఈ చక్కటి అవకాశాన్ని మనకు కల్పించారు. ప్రియులరా, మొదటి దినాన్న మనం విన్నాం, ఈ మానవ సమాజం అంతా కూడా దేవుని కొరకు పుట్టింది అని, దేవుని ఉద్దేశాలను గెలిపించడానికి ఈ మనుష్యులు భూమి మీదకి వచ్చారు అని ఎన్నో విషయాలను మనం నేర్చుకున్నాం. అది నిజం. ఎందుకంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనటువంటి గొప్ప భాగ్యం, ఉన్నతమైన స్థితి దేవుడు మానవులుగా మనకు మాత్రమే కల్పించారు. కానీ ఈ ఉన్నత స్థితిని అలుసుగా చేసుకొని దేవుని కొరకు ఉన్నతంగా భూమి మీద బ్రతకవలసిన ఈ మానవ సమాజం పాడైపోయింది, వంకరగా మారిపోయింది, తిన్నని మార్గాన్న విడిచిపెట్టింది. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈ మానవాళిని అందరినీ కూడా చూస్తున్న పరలోకపు తండ్రి బాధతో నిండిపోయాడు అని ఎన్నో సందర్భాల్లో దైవ సేవకుల నోట మనం వింటున్నాం. నిజం. ఈ మానవ సమాజం అంతా కూడా గాడి తప్పిపోయింది, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టింది, వంకరి త్రోవలను ఏర్పాటు చేసుకుంది అని దేవుడు తన గ్రంథములో ఈ మానవాళి కోసం వ్రాసి ఎంతగా ఆవేదన చెందుతున్నారో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. పరలోకమందున్న దేవుడు ఈ మానవ సమాజాన్ని చూసి, వారు నడుచుకుంటున్న నడతలను చూసి, వారు వెళుతున్న విధానాన్ని చూసి వారు అంటున్న మాట, వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని యొక్క మార్గం పాడైపోయింది సమాజములో. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనం, శాంతవర్తము అంటే మంచి ప్రవర్తన, శాంత ప్రవర్తనము వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొనుచున్నారు. మనుషులందరూనట వంకర త్రోవలను కల్పించుకొనుచున్నారట. ఆ వంకర త్రోవలో ఏమీ లేదటంటని, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు, అంటే శాంతి లేదు. నిజం. ప్రపంచ పటములో మీరు ఏ దేశ పటాన్ని చూస్తారో చూడండి, ప్రపంచ పటములో మీరు ఏ దేశాన్ని చూస్తారో చూడండి, ఫలానా దేశం శాంతితో ఉందని చెప్పండి, ఫలానా దేశం సన్మార్గములో ఉందని చెప్పండి, ఫలానా రాష్ట్రం దైవ భక్తి కలిగి ఉందని చెప్పండి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుందని చెప్పండి. ఏ దేశములో చూడండి, మనుషులందరూ కూడా ఏమైపోయారట, శాంతవర్తమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. మనిషి నడుస్తున్న నడవడికలో, వాడు ప్రవర్తిస్తున్న ప్రవర్తనలో న్యాయమే కనబడడం లేదట. వారు తమ కొరకు వంకర త్రోవలను, వంకరండి. ఏ మనిషిని చూడండి, చిన్నని చూడండి, పెద్దని చూడండి, వృద్ధులను చూడండి, యవ్వనులను చూడండి, పాపానికి ఎవరు దూరంగా ఉన్నారనుకుంటున్నారు? ఎవ్వరూ కూడా పాపానికి దూరంగా లేదు ప్రియమైన దేవుని పిల్లలారా.
పాపానికి దూరంగా పారిపోయే వాళ్ళు సమాజంలో లేరు. పాపాన్ని అంటించుకోకుండా బ్రతికేవారు సమాజంలో లేరు. పాపం వెంట పడే వాళ్ళే ఉన్నారు. పాపాన్ని ఆహ్వానించే వాళ్ళే ఉన్నారు. పాపముతో జతకట్టే వాళ్ళు ఉన్నారు. పాపాన్ని అన్నపానములుగా చేసుకుని ప్రవర్తించే మనుషులున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే భక్తుడు బాధపడుతున్నాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందామండి. అంత్య దినములలో అపాయకరమైన కాలం. అపాయకరమైన కాలం ఏంటి కాలం? మనిషి ప్రవర్తన బాగోలేని కాలం. మనిషి ప్రవర్తన మంచిగా లేని కాలం. ఏమండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు. ఏమండి, నిజంగా ఇక్కడ చిట్టా విప్పుతున్నాడు మనుషుల గురించి. తమ మార్గములను ఎలా వంకర త్రోవలుగా చేసుకున్నారో, తమ ఉత్తమమైన ప్రవర్తనను ఎలా పాడు చేసుకున్నారో, యథార్థమైన మంచి మార్గమును వారు ఎలా చిన్న భిన్నంగా చేసుకున్నారో మనుషులందరి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. వికట జీవులండి. వికట జీవులు, మార్గము నుండి తొలగిపోయిన వారు, సన్మార్గమును విడిచిపెట్టిన వారు, వంకర త్రోవలను కల్పించుకున్నవారు, దైవ భయము లేనివారు, దేవుని నీతిని విడిచి స్వనీతిని ఆధారము చేసుకుని నడుచుకుంటున్న మనుషులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత బాధపడతాడండి. కుటుంబంలో ఒక బిడ్డ చెడిపోతే, తల్లిదండ్రులకు అవిధేయులుగా కుటుంబంలో ఒక బిడ్డ పాడైపోతే, తండ్రి మాట కానీ తల్లి మాట కానీ లెక్క చేయకుండా తమకిష్టమైన మార్గంలో కుటుంబంలో ఒక బిడ్డ పాడైపోతే ఎంత బాధ చెప్పండి, ఎంత వేదన చెప్పండి. మనశ్శాంతిగా ఉండగలమా? మనశ్శాంతిగా పనులు చేయగలమా? ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కుటుంబంలో ఉన్న ఒక్క బిడ్డ పాడైపోతేనే నువ్వు భరించలేనంత వేదనకి గురవుతున్నప్పుడు, ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, మనమంతా పరలోకపు తండ్రి గర్భము నుండి వచ్చిన వారం. ఆ తండ్రి మనుషుల గురించి చెప్పుకోవలసి వస్తే, ఆ తండ్రి పిల్లల గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే, వాళ్ళ గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి. ఆ తండ్రి మనసు ఏమైపోతుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మనం వికట జీవులుగా ఈ భూమి మీద బ్రతకాలి? ఎందుకు మన మార్గాన్ని చెరిపివేసుకుని బ్రతకాలి? అందుకు కాదు కదా మనల్ని భూమి మీద పుట్టించింది. అందుకు కాదు కదా మనల్ని భూమి మీద ఆయన పెంచుతున్నది తన కష్టమిచ్చి. కానీ ఆయన కష్టానికి అర్థం లేకుండా చేసి పడేసింది ఈ మానవ సమాజం. తమకిష్టమైన మార్గాన్ని వెళ్ళిపోతున్నారట. తమ కొరకు వంకర త్రోవలను ఏర్పాటు చేసుకున్నారట. ఎలా ఏర్పాటు చేసుకున్నారనుకుంటున్నారు? ఎలాంటి వంకరి త్రోవలు అనుకుంటున్నారు? చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. మనుషులు తమ మార్గమును ఎలాగు పాడు చేసుకున్నారో చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29, 30 వచనాలు చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరికి శ్రమ? ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజం వికట జీవులు అనగానే మేమేమి వికటమైన పనులు చేస్తున్నాం, మేమేమి వంకర పనులు చేస్తున్నాం, మేమేమి వంకర త్రోవలను కల్పించుకున్నాం, మేము మంచిగా ఉన్నాం అని అనుకుంటుంది మానవ సమాజం. కానీ వ్యసనాల బారిన పడింది మానవ సమాజం. వ్యసనాల బారిన పడి దేవుని నీతిని దుర్నీతిగా మారుస్తుంది మానవ సమాజం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత,
ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ఎవరికట? ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చువారికే కదా. అవును, కుటుంబాలు పాడైపోవడానికి కారణం చిన్నని లేదు, పెద్దని లేదు, ముసలని లేదు, ముతకని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ప్రతి వాణ్ణి కూడా ఈ మద్యం అనే మహమ్మారి తినేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి, కుటుంబం అభివృద్ధి చెందలేకపోవడానికి, కుటుంబం సమాజములో పేరు పొందలేకపోవడానికి ఏటట కారణం? ఏమంటున్నారు? ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చువారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చేరుగోరు వారికే కదా. అవును, ఈరోజు శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, జగడాలు కానీ, కుటుంబములో తగాదాలు కానీ దేనికి? మద్యం. క్రైస్తవులు కూడా ఈరోజు ఇలాంటి మద్యానికి బానిసలైపోయారు. వద్దు, మద్యపానం జోలికి వెళ్ళకండి. మద్యపానం మీ ప్రాణాలను తీస్తుంది. మద్యపానం మీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఇంకేమంటున్నారండి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మద్యము త్రాగుదుమని చెప్పి వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. మద్యం నీకు శ్రమ తెచ్చి పెడుతుంది. మద్యం నీకు ప్రాణహాని తెచ్చి పెడుతుంది. అవునండి, మద్యం మత్తులో జరుగుతున్న ఘోరాలు అన్నీ కాదటండి. మనం ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే మద్యం మత్తులోనట, తాగిన మైకములోనట కన్న కూతుర్ని చెరిచేసేటండి ఒక దౌర్భాగ్యుడు. మద్యం ఎంత పని చేసింది! ఒక కన్న కూతురని కూడా చూడకుండా, మానవత్వపు విలువలు కూడా కోల్పోయి కన్న కూతురిని చెరిచావంటే మద్యం ఎంత అఘాయిత్యం చేయిస్తుంది నీతోటి ఈరోజు. అందుకే అంటున్నారు ఏమని? మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మద్యపానపు బారిన నువ్వు ఒకవేళ పడ్డావేమో, దానివల్ల నీ కుటుంబం చిక్కుల్లో పడిపోతుందేమో. అది వంకర త్రోవ అని దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, ద్రాక్షారసము వెక్కిరింత నిన్ను చిన్న చూపు చూసేలా చేస్తుంది, నీకు విలువలే లేకుండా చేస్తుంది. ద్రాక్షారసము వెక్కిరింత పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని మాటలు, జ్ఞానము లేని పనులు. దేనివల్ల? మద్యం వల్ల. అందుకే వద్దు, మద్యపానం జోలికి వెళ్ళకండి. మీ మార్గాన్ని పాడు చేసుకోకండి. జ్ఞానము లేని వారుగా మారకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, బొత్తిగా ఈ పల్లెటూర్లలో మరీ ఎక్కువగా కుటుంబాలు పాడైపోతున్నది, అర్ధాంతరంగా వారి ప్రాణాలు బలైపోతున్నది ఈ మద్యం వల్లనే, ఈ కల్తీ మద్యం వల్లనే. వద్దు, మీరు ఈ మద్యం బారిన పడకండి. మద్యం మత్తులై ఉండకండి. అందులో దుర్వ్యాపారం. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారని చెబుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దండి, మద్యం జోలికి వెళ్ళకండి. మద్యాన్ని సేవించకండి. విలువలను కోల్పోకండి. కుటుంబాలను పాడు చేసుకోకండి. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలములో మీరు దేవుని కొరకు బ్రతకవలసిన వారు. ఏదో మద్యానికి బానిసలై మద్యం కొరకు బ్రతికేవారు కాదు. మద్యముతోనే ప్రొద్దు పుడుస్తారట కొంతమంది.
మద్యంతోనే మొహం గడుక్కుంటారంట కొంతమంది. మద్యం లేకపోతే కనీసం పని కూడా చేయలేరట, షేకొచ్చేస్తుందట. ఎందుకు దానికంతలా నువ్వు బానిసయ్యావు? అందులో దుర్వ్యాపారం. వద్దు, ఈ రాత్రి నీ మార్గాన్ని విడిచిపెట్టాలి. మద్యం అనే వంకరి త్రోవలో నుంచి ఒక తిన్నని మార్గములోనికి ఈ రాత్రి నీ జీవితాన్ని తెచ్చుకోవాలి. ఇంకొక అంశాన్ని చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన దేవుని పిల్లల, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానం. తల్లిదండ్రులు ఇందాకే చదువుకున్నాం, అంత్య దినములలో అపాయకరమైన కాలం, వంకరి త్రోవలను కల్పించుకున్న మనుషులు. ఇందులో ఏ జాబితా ఉందో తెలుసా? తల్లిదండ్రుల కవిధేయులు. ఉన్నారా ఈ మైదానంలో ఎవరైనా? ఈ వాక్యాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ త్రోవను వంకరగా మార్చుకుంటే ఈరోజు తిన్ననిదిగా మీరు సరి చేసుకోవాలి. ఏమంటున్నారండి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయండి? ఈరోజు ఈ హైటెక్ యుగములో, ఈ సమాజములో మరి ముఖ్యముగా పెద్దలైన వారి మాట ఈ చిన్నలైన వారు అసలు ఖాతారు చేయకుండానే పోతున్నారండి. మనం ముఖ్య వాక్యోపదేశకుల నోట విన్నాం, అనరాని మాటలు, తల్లిదండ్రులని దూషించటం, తల్లిదండ్రుల్ని హేళన చేయటం, తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవటం, తల్లిదండ్రులని అనాథ శరణాలయాల్లో వదిలేయటం. ఇది దేవుడికి ఇష్టమైన మార్గము కాదు, ఇది సన్మార్గము కాదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. అమ్మని కరోనా టెస్ట్కి తీసుకెళ్ళాడట పాపం. తీసుకెళ్తే టెస్ట్ చేశారట, రిపోర్ట్ తర్వాత వస్తుందని చెప్తే బండి మీద తీసుకెళ్ళిపోతున్నాడట అమ్మగారిని ఇంటికి. ఆ బండి మీద త్రోవలో ఉండగానే ఫోన్ వచ్చిందట. ఏమని? అయ్యా, ఇందాక మీ తల్లిగారిని తీసుకొని వచ్చారు కదా, మీ తల్లిగారికి ఏముందో తెలుసా? కరోనా కన్ఫామ్ అయిపోయింది అన్నాడటండి. వెంటనే అమ్మని నడి రోడ్డు మీద బండి మించి దించి వదిలి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కన్న కొడుకైతే బ్రతికున్న తండ్రిని శ్మశానములో విడిచిపెట్టి ఆ శ్మశాన కాపలాదారుడికి కొంత రుసుమిచ్చి, ఒకవేళ మా తండ్రి గారు చనిపోతే నాకు ఫోన్ చేయి, బ్రతుకుంటే ఒక ముద్ద తెచ్చాడు మొకాన్న పడే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటిది? నిన్ను కన్న తల్లిదండ్రులను గౌరవించమని బైబిల్ చెబుతుంది, వారికి లోబడి ఉండమని చెబుతుంది, వారిని సన్మానించమని చెబుతుంది, వారిని ప్రేమించమని చెబుతుంది. ఈరోజు తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత కలిగి, తల్లిదండ్రులంటే భయపడి భక్తి కలిగిన వారెందరున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా? ఆలోచించండి, ఎంత బాగా పెంచారండి మనల్ని చిన్నప్పుడు. వాళ్ళ ఇష్టాలను సహితం కట్టుకుని, వారు తినేదాన్ని కూడా నోటిని కట్టుకుని మనల్ని పెంచారండి. ఈరోజు పిల్లల్ని పెంచటం చాలా ఈజీ అండి. నా చిన్నతనంలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే పిల్లల్ని పెంచటం చాలా కష్టం. పిల్లల్ని చాలా బాగా పెంచేవారు. ఇప్పుడే ఉందండి, అమ్మ పని అమ్మ చేసుకుంటూ ఉంటుంది, ఆ బిడ్డకి ఎలక్ట్రికల్ ఉయ్యాలోటి కొని పెడుతుంది అన్నమాట. ఏం చేయడం ఇప్పుడు? ఆ ఎలక్ట్రికల్ ఉయ్యాలకి మన ఏంటది ఫోన్ కనెక్ట్ చేసేస్తే పాటలు వస్తాయండి దాంట్లో. ఆ ఉయ్యాలని మీరేం ఓపవసరం లేదు, అదే తిరుగుతుందండి ఇలాగా. అమ్మ తన పని తాను చేసుకోవటమే. ఏమండి, మన అమ్మ అలా పెంచలేదు మనల్ని. మన కాలంలో ఎలా పెంచారో తెలుసా? బిడ్డ నిద్రపోయేంత వరకు కూడా గుండెల మీద పెట్టుకుని పెంచారండి. ఈరోజు అదే తల్లి అదే తండ్రి పడక మీద ఉంటే తల్లికి మందులు వేయడానికి, తల్లికి పట్టెడు అన్నం పెట్టడానికి కొట్టేవాళ్ళు ఉన్నారండి, తిట్టేవాళ్ళు ఉన్నారండి. పడక మంచం మీదే వాళ్ళు ఇంకా చచ్చిపోవటం లేదని తలగడు ముఖానికి వేసి నొక్కి
చంపేసే రాక్షసులైన పిల్లలు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నిటినీ కూడా ఆ పరలోకపు తండ్రి ఆ పరలోకము నుండి చూస్తున్నాడు. ఎంత బాధపడిపోతాడు ఆయన. రాశాడు, నువ్వు నివసిస్తున్న నీ దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే మీ తల్లిని మీ తండ్రిని ఏం చేయండి? సన్మానించండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు. ఈరోజు మరి ఎక్కువగా యవనస్తులు ఈ ఫోన్ చేతిలో పెట్టుకుని ఆ ఫోన్లు కొనే వరకు తల్లిదండ్రులని పీల్చి పిప్పి చేసి వాళ్ళు కూలి పనులకు వెళుతున్నా వీళ్ళకి పెద్ద పెద్ద ఫోన్లు కొనిచ్చిన తరువాత నోర్మై నీకేం తెలియదు అంటున్నారండి. ఎవరిని? తెలియకపోతే నేర్పయ్యా, నీ తల్లికి తెలివి లేకపోతే నేర్పయ్యా, కసురుకోకయ్యా, తిట్టకయ్యా. వాళ్ళని కొంతమంది ఉన్నారటండి మనుషులు, కనీసం ఈమె నా తల్లి, ఈమె నా తండ్రి, ఈయన నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారట. చదువు రానంత మాత్రాన్న, నీ అంత జ్ఞానము లేనంత మాత్రాన్న నీ తల్లిదండ్రుల విషయంలో నీ తల్లిదండ్రులను ఎందుకు చిన్న చూపును చూస్తున్నావు? ఎన్ని విలువలు నేర్పుతుందండి బైబిల్. ఇలాంటి మహాజ్ఞాన గ్రంథాన్ని, మలినముతో నిండిపోయిన మానవ మస్కందాన్ని ఒక పవిత్రమైన హృదయముగా మార్చడానికి ఇంత మంచి హితోపదేశాన్ని దేవుడు తన గ్రంథములో రాస్తే దీనికి మతం అని ముద్ర వేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మతం కాదు. కరుడు గట్టిన మానవ హృదయాలను, బండలాగా మారిపోయిన మానవ హృదయాన్ని, నీతి తప్పిన మనిషిని దేవుని నీతిలో మరలా సమకూర్చడానికే దేవుడు ఈ 66 పుస్తకాలను రాయించాడు. ఇది మతం కాదు, ఇది చెప్పకూడని గ్రంథం కాదు, ఇది బహిష్కరించవలసిన గ్రంథం కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ బిడ్డైనా ఉత్తమ బిడ్డగా మారాలి అంటే వాడికి దేవుని యొక్క మాటలను చెప్పాలి. అందుకే ఈ మాటలన్నిటినీ కూడా రాశాడు. మళ్ళీ చదువుదాం. తండ్రిని ఏమంటున్నారు? నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష. నీ వంకర త్రోవ నిన్ను తుదకు మరణానికి తీసుకుని వెళ్ళిపోద్ది. అందుకే దైవజనులను నడిపించాడు దేవుడు. ఇలాంటి వంకర త్రోవలో ఉన్న మనుషులను సన్మార్గములో నిలబెట్టడానికి నీకు మంచి మాటలు నేర్పిస్తున్నారు ఈ రాత్రి. నీ తల్లిని గణపరచు, నీ తండ్రిని గౌరవించు, తల్లిదండ్రులకు విధేయురాలుగా నువ్వు బ్రతకాలి. అలా నువ్వు బ్రతకకపోతే నీది వంకరి త్రోవ. ఈ రాత్రి నువ్వు దాన్ని చక్కగా చేసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది సోదరా. నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరించకూడదు. కుటుంబంలో ఈ 3 ఉంటున్నాయి. ప్రతి కుటుంబం కన్నీరు వెనకాల ఈ 3 రకాల మనుషులు కుటుంబంలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిది మనం ఏం చదువుకున్నాం? ఏమండి? మద్యపానం కుటుంబ జీవితాన్ని పాడు చేస్తుంది. రెండవది, కుటుంబములో తల్లిదండ్రులను గౌరవించలేని వారు కుటుంబములో. మూడవది ఏంటంటున్నాడండి? వ్యభిచరించకూడదు. ఈరోజు మనిషి అతి ప్రధానంగా పాడైపోవడానికి, అతి సులభంగా వీటిలో పడిపోవడానికి ఈ 3 కారణం. 1 మద్యం, 2 తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతకడం, 3 వ్యభిచారం. ఏ పట్టణములో లేదు, ఏ దేశములో లేదు, ఏ గ్రామములో లేదు. వ్యభిచారం, వ్యభిచారం, వ్యభిచారం. వ్యభిచరించకూడదు అని మహానుభావుడు గ్రంథములో రాస్తే వ్యభిచారాన్ని కూడా చట్టబద్ధం చేస్తున్నారటండి. వ్యభిచరించకూడదు. ఎందుకట చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం, ఆయనను జారత్వం జరగడానికి వీలు లేదు, వ్యభిచారం జరగడానికి వీలు లేదు, వ్యభిచరించడానికి వీలు లేదు. అయినను మీలో జారత్వములు జరుగుచున్నందున పెళ్ళి ప్రతి వారికి కూడా ఏటట పెళ్ళి. అదిగో ఈరోజు మన జయరాజు గారు 2 నవదంపతులను ఏం చేశారండి? పరిశుద్ధ వివాహము పేరట జీవిత పాలి భాగస్తులుగా చేశారు. మన ముందున్నారు వాళ్ళు. ఈ వ్యభిచారం జరగకుండా ఉండటం కొరకు, వ్యభిచారాన్ని నిర్మూలించటం కొరకు ఏం చేశారట? ప్రతి వానికి సొంత భార్య, ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఎవ్వరు వ్యభిచరించడానికి వీలు లేదు. ఎంత కట్టుదిట్టమైన ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత మంచి మార్గాన్ని పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదామును చేశాడు, అవ్వను చేశాడు. వారి ఇరువురిని కూడా ఏదెను తోటలో భార్యాభర్తలుగా చేసి ఒక పవిత్రమైన కుటుంబ జీవితానికి నాంది పలికాడు ఆయన. కానీ మానవ సమాజం ఏం చేసింది? ఈ వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టించేసింది ప్రియమైన దేవుని పిల్లలారా. చట్టబద్ధం చేసి పడేసింది వ్యభిచారాన్ని. వ్యభిచారం, ఇష్టపూర్వకమైన శృంగారం తప్పు కాదు అనే నినాదాన్ని కూడా తీసుకుని వచ్చారు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఒకవేళ ఈ లోకం చట్టాలు చేసుకుంటుందేమో, ఒకవేళ మనుషులైన వారు దీన్ని సమర్థిస్తారేమో, కానీ వ్యభిచారం వల్ల ఎంత నాశనం జరిగిపోతుందో, ఎంత ఘోరం జరిగిపోతుందో దేవుడు తన గ్రంథంలో స్పష్టంగా రాశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం ముగిస్తున్నానండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, జార స్త్రీయుండి ఛాయకు నువ్వు పోకు. జార స్త్రీ ఛాయకు నువ్వు వెళ్ళిపోకు. నువ్వేం చేయి? నీ మార్గమును దూరం చేసుకో. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ దేశం బాగుంటుంది, నీ రాష్ట్రం బాగుంటుంది, ఈ ప్రపంచం అంతా బాగుంటుంది. దేనివల్ల? వ్యభిచారాన్ని నిర్మూలించటం వల్ల, వ్యభిచారానికి దూరంగా పారిపోవటం వల్ల. ఇంకేమంటున్నారండి? దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. ఒకవేళ నువ్వు వెళ్ళావో, వ్యభిచారం అనే మత్తులో నువ్వు పడిపోయావో, అది చేసేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ దాని పర్యవసానం బాగోదు. ఏమంటున్నాడండి? 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లారా. దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు. అంటే నీ జీవితం చేదైన అనుభవం గుండా వెళ్ళిపోద్ది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? వంకర త్రోవలు నడవడానికి బాగుంటాయి, కానీ అవి చేర్చే గమ్యస్థానం మాత్రం బాగోదు. మద్యం తాగుతున్నప్పుడు బాగుంటుంది, దాని పర్యవసానం బాగోదు. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ దాని పర్యవసానం బాగోదు, ముగింపు బాగోదు. వద్దు, అది ముసిని పండంతా చేదు. ఎందుకలా నువ్వు వ్యభిచారము ఉచ్చులోనికి నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? వద్దు, నీ మార్గాన్ని మార్చుకోవాలి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం, దాని ఇల్లు, ఏ ఇల్లు? వ్యభిచారమనే ఇల్లు. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం. ఈరోజు మనుషుడు కల్పించుకున్న ఈ వంకర మార్గాలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయటండి? సముద్రంలోనికి వెళ్ళిపోతాయట. అవి పిల్ల కాలువల్లోవా, పంట కాలువల్లోవా, మురికి కాలువల్లోవా, నదులలోవా, సరస్సులలోవా, అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళాలట.
కానీ ఈరోజు ఏ మనుషుడైనా తన ఉన్నతమైన మార్గాన్ని విడిచిపెట్టి వంకర త్రోవగా నువ్వు త్రాగుబోతుగా మారేవా, తల్లిదండ్రులకు అవిధేయుడిగా మారేవా, లేక వ్యభిచారిగా మారేవా, నరహంతకుడిగా మారావా, దొంగగా మారావా, నీ మార్గాన్ని ఎలా వంకర త్రోవగా నువ్వు మార్చుకున్నా తుదకు నీ మార్గం నీకు తెచ్చిపెట్టే ఫలమేంటో తెలుసా చెబుతున్నాడు. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆ మార్గం ఎక్కడికి దిగిపోద్దట? మరణశాలలకు, నిత్య నాశనానికి నువ్వు వెళ్ళిపోతావు. నీ వంకర త్రోవ నీకిచ్చే బహుమానం, నీ వంకర త్రోవ నీకు తెచ్చిపెట్టే బహుమానం నిత్య నాశనం. ప్రియమైన దేవుని పిల్లలారా, కావాలా మనకిది? కావాలా మనకి నిత్య నాశనం? వద్దు. అందుకే ఇలాంటి నాశనకరమైన గుంటలో మనం పడిపోకుండా ఉండటం కొరకు, ఒకవేళ మనం వికట జీవులుగా మారినా మనల్ని కన్న తండ్రి, మనకి ప్రాణమిచ్చిన తండ్రి, మనకి జీవము పోసిన తండ్రి, ఈ రోజుకి మనల్ని సుభిక్షంగా నిలబెడుతున్న ఆ పరలోకపు తండ్రి ఒక విధానాన్ని చూపాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధానం ఏంటో ఒక్క మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి నువ్వు త్రాగుబోతువైనా, నువ్వు వ్యభిచారివైనా, నువ్వు తల్లిదండ్రులకు అవిధేయుడివైనా, ఇతరత్ర ఏ వంకరి మార్గాన్న నువ్వు పోతున్నా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి నేను శిక్ష శిక్ష శిక్ష, నీ వంకర త్రోవను బట్టి నువ్వు నీ మీదకి తెచ్చుకోబోతుంది శిక్ష. వింతును నువ్వు ఆ శిక్షలోకి వెళ్లకుండా ఉండాలి అంటే విధాత నీకు మార్గాన్ని చూపాడు. నీకు వికాసాన్ని కలిగించే వింతైన మార్గాన్ని నీకు చూపాడు. ఏమంటున్నారో తెలుసండి? కాబట్టి మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షణ కారణములు కాకుండా వాటన్నిటిని ఏం చేయండి? నువ్వు ఈరోజు ఏ వంకర త్రోవకు బానిసవో, నువ్వు ఏ వంకర త్రోవలో నువ్వు ప్రయాణం చేస్తున్నావో, అది వ్యభిచారమా, అది దొంగతనమా, అది హత్య, అది మోసమా, ఇతరత్ర చెడ్డది ఏదైతే నీలో చోటు చేసుకుందో ప్రతి దానికి కూడా దేవుడు తరపున నీ దగ్గరకు వచ్చేది శిక్ష. ఆ శిక్ష నువ్వు అనుభవించకుండా ఉండాలి అంటే విధాత నీకు ఈ రాత్రి చూపిస్తున్న మార్గం అదేంటో తెలుసా? మీ అక్రమములు మీకు శిక్షణాకారములు కాకుండానట్లు వాటన్నిటిని ఏం చేయండి? విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి విధాత చూపిన మార్గం ఏంటో తెలుసా? మళ్ళీ నిన్ను రీసైక్లింగ్ చేస్తాడట. నువ్వెంత చెడిపోయినా సరే, నువ్వెంత పాపానికి బానిసవైపోయినా సరే, నువ్వు ఎంత వంకరి త్రోవలో వెళ్ళిపోతున్నా సరే, నన్నెవడు బాగు చేస్తాడనుకోకు. నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు చెడిపోయిన నిన్ను, తప్పిపోయిన నిన్ను మళ్ళీ తన మార్గములో ఒక నూతన సృష్టిగా నిలబెట్టే ఏకైక శక్తి నీ కోసం ఎదురు చూస్తుంది. అదే నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి నీ కోసం విధాత చూపిన మార్గం. ఏటది? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మీరు చేసిన అక్రమములను బట్టి చచ్చిపోతారు? వాటన్నిటిని విడిచిపెట్టేయండి, మిమ్మల్ని నేను బ్రతికించేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత అవకాశం ఈ సమాజంలో ఎవరో వీడు చెడిపోయాడు అని తెలిస్తే వాడికి శిక్ష పడాలి అని కోరుకుంటారు. వీడు మంచోడు కాదు అని తెలిస్తే వాడిని ప్రక్కన పెట్టేస్తుంది ఈ సమాజం. కానీ నిన్ను నన్ను కన్న ఆ పరలోకపు తండ్రి నిన్ను వేడుకుంటున్నాడు, నీ వైపు ధ్యానంగా చూస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. నీ మార్గం, నీ తప్పు మార్గం ఏదైనా కావచ్చు, ఒక్కసారి ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఆ సర్వోన్నతుడైన మార్గం వైపు చూడగలవా?
అందుకే అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు నిన్ను పరలోకానికి నడిపించే యేసు అనే సర్వోన్నతమైన మార్గం నీకోసం ఎదురు చూస్తుంది. వాటన్నిటిని విడిచిపెట్టండి. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు క్షమించలేకపోయినా మీకోసం ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టిన ఆ మహానుభావుడు క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు, అదే ఈ సర్వమానవాళికి, వంకర త్రోవలుగా మారిపోయిన ఈ మానవాళికి ఆయన చూపిస్తున్న విధానం క్షమ. ఆయన దగ్గర మీకు దొరుకుతుంది, నాకు దొరికింది, మీకు దొరుకుతుంది. మీరు రండి, ఆయన పాదాల చెంత పడండి. వంకరి ప్రతి మార్గాన్ని కూడా తిన్నని మార్గముగా చేసుకోండి. బ్రతికున్నంతకాలం ఆ సర్వేశ్వరుడికి రుణపడి బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరిచ్చిన ఈ చిన్ని అవకాశములో మనుషులు ఎలా తమ మార్గములను పాడు చేసుకుంటున్నారో, ఆ వంకర త్రోవలకు వచ్చే ప్రతిఫలమేంటో మీ పిల్లలకు చెప్పానయ్యా. ఏ ఒక్కరూ బాధపడక, ఏ ఒక్కరూ ఇబ్బంది పడక, నిజమే కదా, మమ్మల్ని పుట్టించిన తండ్రి పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధమైన ప్రవర్తనతో బ్రతకవలసిన వారు ఉన్నాం. కానీ మేము పాపులమైపోయాం. మా పాపానికి జీతం మరణం, నిత్య శిక్ష. అది తప్పించుకోవాలి అంటే దేవుడు మాకు మంచి విధానాన్ని చూపించాడు అని మీరు చూపిన విధానములోనికి అడుగులు వేసి మీ సర్వోత్తమైన మార్గములో వారి వంకత్రోవలను విడిచిపెట్టి మీ మార్గములో నడుచుకుని పవిత్రులుగా బ్రతికి తండ్రి మీ లోకము చేరుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఈ గుడికాంబాల స్థానిక సంఘమును, పెద్దలను, గ్రామస్తులను అందరినీ మీరు చల్లగా కాపాడండి. చిన్నవాడైనప్పటికీ కూడా తమ్ముడు ఎంత పెద్ద కార్యక్రమానికి నాంది పలికి అనేకుల సంఘ పెద్దల, సంఘస్థుల, గ్రామస్తుల, గ్రామ పెద్దల సహాయ సహకారముతో ఎంత దిగ్విజయముగా ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇదిగో నా తర్వాత మరి మా జాయింట్ డైరెక్టర్ గారు మాట్లాడబోతుంటుండగా మరిన్ని విలువైన సంగతులు నీ పిల్లల హృదయాలలోనికి దూసుకుని వెళ్ళిపోయే విలువైన మాటలు వారి నోట ఉంచవలసిందిగా కోరుకుంటూ, అలు పెరగకుండా అనేక ప్రాంతాలలో వారు తిరుగుతుంటుండగా మీరే వారి యొక్క ఆరోగ్యమునకు మీరు మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని, వారి శరీరానికి కావలసినటువంటి శక్తిని మీరు అనుగ్రహించి అన్ని విధాలుగా మీరు కాపాడి బలమైన నీ వాక్యాన్ని అందించే బలాన్ని వారికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.